పట్టణంలోని ఏఐబీఎస్ కార్యాలయంలో వివిధ గిరిజన సంఘ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు నాయక్, రాష్ట్ర నాయకులు డుమావత్ స్వామి నాయక్ మాట్లాడుతూ గత నెల వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం దారుణమని, ఈ నెల 5వ తేదీన అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి తీర్మానాన్ని ఒప్పుకోవడంపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులకు భయాందోళన పెట్టడమే పని కట్టుకొని ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో ముందున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని భయాందోళనకు గురి చేయడం హేయమైన చర్య అని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని, గత వైసీపీ ప్రభుత్వం ఇదే రీతిలో జీవో 52ను ఆమోదం చేస్తే ఆమోదాన్ని రద్దు చేసే వరకు పోరాడామని తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ధర్నాలను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు విక్రమ్ సింహ నాయక్, బిలావత్ శంకర్ నాయక్, ఎరుకుల సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రుడు, ఫోటో చేయరా, వీడియో చేసి మళ్ళీ అక్కడ తిరిగినా. అదేవిధంగా గౌరవ నంద్యాల ఎంపీ గారు శబరి మేడం గారు కూడా స్వయాన పార్లమెంట్లో ఈ బిల్లును పాస్ చేయాలని మీరు అనడం ఎంత మాత్రము ఒకసారి ఆలోచించుకోమని శబరిమ్మ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ మీకు ఓటేస్తేనే మీరు గెలిచారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అమ్మా, మాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళము ఏ సంఘాలు అన్ని కలుపుకొని ఇలాగానే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికైనా అన్ని పార్టీలను కలుపుకొని, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎన్నితే ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకొని ఒక తాటిపై వచ్చి మా హక్కులను కాలరాస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్కారం. ఈరోజు సమావేశానికి గల కారణం, గత అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే గారైన సింధూరారెడ్డి గారు బోయ జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలనడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇప్పటికే గిరిజనులు కొండను నమ్ముకొని బతికే వాళ్ళు ఎవరో అరాకొరగా 100%లో 5% కూడా కొండల్లో నుంచి బయటకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరు లేరు. ఇప్పటికి కూడా ఏ గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నా కూడా మా గిరిజన సోదరులే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటారే తప్ప ఇతర కులాలు ఎవరు, అందరూ కార్పొరేట్ స్కూల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. దయచేసి మీరు ఇప్పటికే మీ పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారే కాదు, ఏ ఎమ్మెల్యే గారైనా, ఏ మంత్రి గారైనా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా గిరిజనుల సోదరులను అనేక విధాలుగా టెన్షన్లు పెట్టి ఇబ్బందికి గురి చేయడం మాత్రం మీకు సబబు కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇలాగే రిపీట్ అయితే పార్టీ పరంగా మీ ఏ పార్టీ అనే దాన్ని కూడా మేము లెక్క చేయకుండా అందరం ఏకమయ్యి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు కూడా తెలుసు. మాకు కూడా మా గిరిజనుల సోదరులు కూడా తెలిసిన న్యాయవాదులు ఉన్నారు. చాలా మంది తెలివిపరులు కూడా ఈ మధ్య కాలంలో తయారవుతున్నారు. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే మాత్రం మేము పార్టీ పరంగా కాదు, పార్టీలను ఇప్పుడే వదిలేసైనా సరే మా ప్రజా సంఘాలతో కలిసి పోరాడి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా గురి చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు మాట అనే ముందు మా రిజర్వేషన్ కోట ఎంత ఉంది, ఇప్పుడున్న జనాభా ఎంత ఉంది, మీరు అది కమిటీ పెట్టి మీరు చేసేటప్పుడు మా గిరిజన సోదరులు ఎవరైనా సరే మమ్మల్ని కూడా పిలిచి మీతో పాటు స్వయంగా తీసుకుపోయి మమ్మల్ని కూడా ఏ రిజర్వేషన్లో ఎంత బతుకుతారా, ఎవరు ఎంత బతుకుతున్నారో తెలిసి మమ్మల్ని రిజర్వేషన్లో అడిగిన తర్వాతనే మేము చేరుస్తాం ఎస్టీలో బోయిదా జాబితాలని మీరు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా చర్చించాలని కోరుకుంటూ ఇప్పటికీ విరమిస్తున్నాను. జై హింద్. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.